చెయ్యపు. దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయము. ఈరోజు మన వీడియో ఈ టెంపుల్ గురించే. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఎక్కడ ఉంది, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అలాగే టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వంట వండుకోవడానికి సామాగ్రి అవన్నీ కూడా మనకి ఎక్కడ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయము ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం అనే విలేజ్ లో అయితే టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడికి ఎక్కువ ఆదివారం అయితే క్రౌడ్ అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకుని అక్కడే వండుకుని తిరిగి ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు. ఎక్కువ మంది అయితే ఆదివారం వస్తారు. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక ఆదివారం అయితే ఈ టెంపుల్కి అయితే ప్లాన్ చేసుకోండి. ఈ టెంపుల్ మా ఊరు నుంచి అంటే కుచ్కులూరు నుంచి నియర్లీ 120 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. మేము ఉదయాన్నే 5 ఆ టైంకి అయితే బయలుదేరాము. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 9:30 ఆ టైం అయితే అయింది. మధ్యలో ఆగి వెళ్ళాం. మేమైతే నియర్లీ 4:30 అవర్స్ అయితే జర్నీ అయితే పట్టింది మాకు. ఈ టెంపుల్ కి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఓన్ వెహికల్ మీద వెళ్ళొచ్చు, అంటే లైక్ బైక్ కానీ కార్స్ కానీ వెళ్ళొచ్చు. అక్కడ టెంపుల్ దగ్గర నియర్లీ ఒక 10 కిలోమీటర్లు అయితే రోడ్ అయితే బాగోదండి. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కారులో వెళ్ళే వాళ్ళు అయితే. అలాగే ఎక్కువ మంది అయితే ఆటోలు మాట్లాడుకుంటారు, ఆటోలు అలాగే లేదంటే వ్యాన్స్, ట్రాక్టర్స్. సో ఇలా వెహికల్ అయితే మాట్లాడుకుని ఆ వెహికల్ మీద అయితే వెళ్తూ వస్తూ ఉంటారు. సో మీరు కూడా అలాగైతే వెహికల్ అయితే మాట్లాడుకుని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే టెంపుల్ దట్టమైన అడవి ప్రాంతాల్లో ఉండటం వల్ల బస్సెస్ ఫెసిలిటీ అయితే ఏమీ అయితే అవైలబిలిటీ అయితే ఉండదు. సో అది గుర్తుపెట్టుకుని మీరు ఓన్ వెహికల్ ఏదో ఒకటి మాట్లాడుకుని ఆ టెంపుల్ అయితే వెళ్ళి మీరు తిరిగి రిటర్న్ అయితే రావచ్చు. అలాగే ఈ టెంపుల్ కి వర్షాకాలం ఎవరైనా ప్లాన్ చేసుకునేలాగైతే కనుక ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే వర్షాకాలం వర్షాలు ఎక్కువగా వస్తే కనుక అక్కడ రోడ్లన్నీ కూడా పాడైపోతాయి, వాగులు గట్రా పొంగుతూ ఉంటాయి. సో అటువంటి సమయంలో మీకు టెంపుల్ అయితే ఓపెన్ చేయరు, క్లోజ్ చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్, ఈ టెంపుల్ కి మీరు వెళ్దామని ప్లాన్ చేస్తుంటే కనుక ఉదయాన్నే మీరు అక్కడ ఉండేలాగైతే చూసుకోండి. అంటే మీ విలేజ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో మీరు ముందుగా చూసుకొని దాన్ని బట్టి మీరు ఉదయాన్నే 8 ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యేలాగైతే ప్లాన్ చేసుకోండి. అలాగే అక్కడ వండుకోవడానికి వంట సామాగ్రి మీకు ఏం కావాల్సిన మీకు టెంపుల్ దగ్గర నియర్ బై విలేజెస్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి, అక్కడ తీసేసుకోండి. అంటే గిన్నెలు కానీ వాటర్ టిన్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విలేజెస్లో అయితే ఉంటాయి. మీకు టెంపుల్కి ఇంకో 10 కిలోమీటర్స్ ఉంది కనుక విలేజెస్లో అయితే ఉంటాయి. అక్కడైతే మీరు అన్నీ కూడా తీసేసుకోండి, కొంచెం తక్కువ రేట్ అయితే ఉంటాయి. లేదు అంటే కనుక మీకు టెంపుల్ దగ్గర కూడా ఇప్పుడైతే బాగా అయితే డెవలప్ అయింది, అన్నీ కూడా అక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. వాటర్ టిన్నులు కానించి గ్యాస్ పొయ్యిలు కానించి కూరగాయల దగ్గర వరకు అన్నీ కూడా టెంపుల్ దగ్గర కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది టెంపుల్ దగ్గర. సో అందుకని ముందుగానే విలేజెస్ వస్తాయి, ఆ విలేజెస్లో మీరైతే తీసేసుకోండి కుదిరితే కనుక. ఒకవేళ చిన్నవి ఏమన్నా మర్చిపోయినా కానీ మీరు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాయి, అక్కడైతే తీసుకోవచ్చు. అమ్మవారికి సమర్పించుకునే కోళ్ళు, మేకపోతులు అవి కూడా మీరు ముందుగానే విలేజెస్లో అయితే తీసేసుకోండి. లేదు అంటే టెంపుల్ దగ్గర కూడా తీసుకోవచ్చు, ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, అది ఒకటి చూసుకోండి. మేము మొన్న మార్చి 22, 2026 అయితే ఈ టెంపుల్కి వెళ్ళామండి. నేను ఇది 3వసారి ఈ టెంపుల్కి వెళ్ళడము. ఫస్ట్ ఒకసారి మా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు 3rd టైం ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్తున్నాను. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మీకు ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర మీకు రైట్ సైడ్ అయితే టెంట్ హౌస్ అయితే ఉంది. ఇక్కడ మీకు వంట సామాగ్రి ఏం కావాల్సిన అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే వంట సామాగ్రి అంటే వంట చేసుకోవడానికి గిన్నెలు, అలాగే గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా ఇక్కడైతే అద్దెకి ఇస్తారు. అలాగే కుర్చీలు కూడా ఇక్కడైతే అద్దెకి ఇస్తున్నారు. మీకు ఇక్కడ అద్దెకి తీసుకోవాలనుకుంటే మీది ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి జిరాక్స్ అయితే ఇవ్వాలి. అలాగే అడ్వాన్స్ అమౌంట్ పే చేసి మీకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకోండి. తిరిగి వెళ్ళేటప్పుడు మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు మీ ఐడి ప్రూఫ్ జిరాక్స్ మీకు బ్యాక్ ఇస్తారు. అలాగే అమౌంట్ కూడా ఎంతైతే అంత తీసుకుని మిగిలిన అమౌంట్ మీకు వెనక్కి అయితే ఇస్తారు. అక్కడే టెంట్ హౌస్ పక్కనే పెయిడ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు ఇలా 2 రూట్లు అయితే వస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మీరు టెంపుల్కి అయితే వెళ్తారు. అలాగే రైట్ సైడ్ ఇవన్నీ ఏంటంటే షాప్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే చాలా బాగా అయితే డెవలప్ అయ్యింది, చాలా షాపులు అయితే ఉన్నాయి. మీకు ఏం కావాల్సిన ఇక్కడైతే దొరుకుతున్నాయి. అంటే కూరగాయలు దొరుకుతున్నాయి, అలాగే వాటర్ టిన్లు, వంట సామాగ్రి సంబంధించిన అన్ని కూడా ఇక్కడైతే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి ప్రజెంట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు అక్కడే తలనీలాలు సమర్పించుకునే ప్లేస్ అయితే ఉంది. అమ్మవారికి ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పూజ సామాగ్రి అన్ని కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. పూజ సామాగ్రి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మీరు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇదేనండి, ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు చెప్పులు స్టాండ్ అయితే ఉంది, అక్కడ చెప్పులు అయితే పెట్టేసుకోండి. అలాగే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకునండి. టెంపుల్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ మీకు ఒక పైప్ టైప్ అయితే ఏర్పాటు చేశారు చూడండి. అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఇక్కడైతే పడుతున్నాయి. ఇక్కడే మీరు స్నానాలు చేసేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడే మీకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి.
చూపిస్తున్నాను చూడండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి దర్శనానికి టికెట్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపాయలు అండి పర్ పర్సన్. ఇక్కడ మీకు ఎంట్రన్స్ లోనే టికెట్స్ అయితే ఇస్తున్నారు. టికెట్స్ అయితే తీసుకోండి. టికెట్స్ తీసుకున్న తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు టికెట్స్ అయితే చెకింగ్ చేస్తున్నారు. టికెట్ చెకింగ్ చేసి పర్సన్స్ కౌంట్ చేసుకుని మిమ్మల్ని లోపలికి అయితే పంపిస్తారు. చూసారా, ఈ రోజు ఆదివారం కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అంటే ఎక్కువ మంగళవారం అలాగే ఆదివారం ఈ 2 రోజులు అయితే ఎక్కువ జనం అయితే వస్తూ ఉంటారు. బాగా ఎక్కువ అయితే మీకు ఆదివారం ఉంటారు. సో అందుకే ఆదివారం అయితే ప్లాన్ చేసుకోండి. అంటే సరదాగా ఉంటుంది ఎక్కువ జనం ఉండే కొద్ది కూడా. అలాగే మీరు ఉదయాన్నే ఇక్కడికి వచ్చినట్లయితే 8 ఆ టైంకి అప్పుడు మీకు ప్లేస్ కూడా దొరుకుతుంది వంట వండుకోవడానికి. మీకు కావాల్సిన ప్లేస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, చిన్న గుహలాగా ఉంది కదా, ఈ లోపల అయితే గుబ్బలుగా ఉంటది. అక్కడే అమ్మవారు ఉంటారు. అందుకే గుబ్బల మంగమ్మ తల్లి అని పిలుస్తారు. ఇక్కడైతే ఎప్పుడు కూడా వాటర్ పైనుంచి వస్తూనే ఉంటాయి. మీకు వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఫాల్ అయితే ఉంటది. అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడే మీకు పక్కనే కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ ఉంటుంది. అలాగే నైవేద్యాలు సమర్పించే ప్లేసు, అలాగే అమ్మవారికి మొక్కుబడులు ఇచ్చుకునే ప్లేస్ కూడా అక్కడే పక్కనే ఉంటాయండి. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఒక ఖాళీ ప్లేస్ అయితే చూసుకున్నాము. సో ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇదంతా కూడా ఫారెస్ట్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడైతే చూసుకుని ప్లేస్ అయితే సెట్ చేసుకుని బరకాలు అవి అన్ని కూడా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకోండి. అప్పుడు మీకు వండుకోవడానికి అంతా కూడా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. మా వాళ్ళు అయితే ఇక్కడైతే ప్లేస్ అయితే చూసారు. సో ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశారు. మేము ఉదయాన్నే 5 గంటలకు అయితే బయలుదేరమని చెప్పాను కదా. సో ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా అయితే రెడీ చేస్తున్నారు మా వాళ్ళు. మీరు ఉదయాన్నే 7, 8 ఆ టైంకి వస్తే మీకు కావాల్సిన ప్లేస్ అయితే చూసుకోవచ్చు. అంటే దగ్గరగా పైప్ దగ్గరగా ట్యాప్స్ ఉంటాయి. ట్యాప్స్ కి దగ్గరగా ఏ ప్లేస్ అయితే ఉందో అక్కడైతే మీరు సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ లేట్ అయింది అనుకోండి, మీకు 10, 10:30 అలాగ అయిపోయింది అనుకోండి, జనం అందరూ కూడా ఎక్కువ మంది వచ్చేస్తారు. ఆల్రెడీ ప్లేసెస్ అయితే ఆక్యుపై అయిపోయి ఇంకా మీకు మళ్ళీ దూరం అయిపోతుంది. ఎక్కడో దూరంగా వెళ్ళి వండుకోవాలి. ఆ దగ్గరలో మళ్ళీ మీకు వాటర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అందుకని త్వరగానే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. 8 ఆ టైంకి మీరు ఇక్కడ ఉండేలాగైతే చూసుకోండి. అప్పుడు మీకు మొత్తం కూడా సెట్ అవుతుంది. మేము వచ్చినప్పటికి 9:30 టైం అయింది. కానీ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చినా కూడా ముందే ఈ లోపు మా వాళ్ళు ప్లేస్ అయితే చూసారు. ఇక్కడ దగ్గరలో మాకు ఒక ట్యాప్ కూడా ఉంది. చూడండి, ఈ ట్యాప్ అయితే చూపిస్తాను. సో ఈ విధంగా మీకు ట్యాప్స్ లేదంటే పైప్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా ప్లేసెస్లో. ట్యాప్ దగ్గరలో ప్లేస్ అయితే బాగానే దొరికింది, కానీ నీడ అయితే లేదండి. ఎండ అయితే ఎక్కువ ఉంది. ఇంకా ఎండలోనే మా వాళ్ళు అయితే వంటలు అయితే రెడీ చేశారు. ఏమేమి ఐటమ్స్ మేము వండుకున్నామంటే ఉప్మా అని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్, తర్వాత టీ, తర్వాత చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ పులావు, అలాగే వెజ్ వాళ్ళకి కాలీఫ్లవర్ కర్రీ, రసం అయితే వండుకున్నామండి. అప్పటికి టైం అయితే 2:15 అయింది. ఇంకా ఎండగా ఉందని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా నీడ ఉంటే అక్కడ చూసుకుని తిందామని చెప్పేసి మేమైతే ఎవరికైతే వెళ్తున్నామో. సో ఇక్కడ టెంట్ హౌస్ అని చెప్పాను కదా, టెంట్ హౌస్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడైతే ఒక ప్లేస్ అయితే మాకు కనిపించింది. అక్కడైతే నీడగానే ఉంది. సో ఇంకా అక్కడైతే మేము మళ్ళీ దిగేసి మళ్ళీ అన్ని కూడా సెట్ చేసుకుని అన్ని వంటలన్నీ తీసుకుని ఇంకా అక్కడైతే తినేసాము. ఇంకా చూపించాం కదా టెంపుల్ దగ్గర నుంచి. సో ఈ ప్లేస్ అంతా కూడా మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే ఇలాగా జనాలు సెట్ చేసుకుని వండుకుని అక్కడైతే తినేస్తారండి. మీకు వంట వండుకోవడానికి షెడ్లు కూడా అయితే ఉన్నాయండి. ఆ షెడ్లు కావాలనుకుంటే మీరు ఉదయాన్నే వెళ్తే మీకైతే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మేము లంచ్ చేసేసరికి నియర్లీ టైం అయితే 3:45 ఆ టైం అయితే అయిందండి. తర్వాత మా వాళ్ళు అందరినీ కూడా మీకు ఒకసారి అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. నియర్లీ ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే 5 ఆ టైంకి అయితే మేమైతే బయలుదేరాము. ఇంకా 5 ఆ టైంకి బయలుదేరి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి మాకు నైట్ అయితే 10 అయితే అయిపోయింది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. అలాగే ఈ వీడియోకి హైప్ పాయింట్ కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.